కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అమ్మో ఎందుకైనా మంచిది, మళ్ళీ మొక్తా. శార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. దేవుడా నువ్వేదో దారి చూపించాలి. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గౌతమ్, మీరు సరిగ్గా 6 నెలల క్రితం రోడ్డు మీద ఎస్ఐ ఎగ్జామ్ రాయిపోయే వ్యక్తి హాల్ టికెట్ దొరికితే పరిగెత్తుకుంటూ ఎగ్జామ్ ట్రిగులు ఇచ్చావు, గుర్తుందా? ఈ విషయం గుర్తుంది కానీ అతను ఎవరో మర్చిపోయాను. అది నేనే, రఘు. సారీ రఘు. నో, నువ్వు నాకు హెల్ప్ చేసావు. నువ్వు నన్ను మర్చిపోయిన తప్పులేదు, కానీ హెల్ప్ తీసుకుని నేను నిన్ను మర్చిపోతే మాత్రం చాలా పెద్ద తప్పు. థ్యాంక్ గాడ్ నేను ఆ తప్పు చేయలేదు. అయినా ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. అంటే నువ్వు? ఎస్. కంగ్రాట్స్ రఘు. థ్యాంక్స్. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? ఏదో టెన్షన్లో ఉంటున్నావు? చిన్న ప్రాబ్లం. గౌతమ్, చిన్న ప్రాబ్లం గురించి ఇంతలా టెన్షన్ పడతారా? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఒకవేళ నేను హెల్ప్ చేయగలిగితే నేను చాలా హ్యాపీ. లేదు రఘు, నా ప్రాబ్లం అనేది చెప్పినది పెద్దది కాదు, అలాగని నేనే సాల్వ్ చేసుకునేది చిన్నది కాదు. చూడు గౌతమ్, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలంటే కూల్గా ఆలోచించాలి. నువ్వు ప్రాబ్లం ఉన్నావు కాబట్టి కూల్గా ఆలోచించాలి. నేనైనా అంతే. నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోమంటే కష్టం, కానీ కోడి ప్రాబ్లం సాల్వ్ చేయమంటే 10 అడుగుల ముందే ఉంటా. ఎనీవే, ఇఫ్ ఇట్ ఈస్ సో పర్సనల్, జస్ట్ లీవ్ ఇట్. ఎస్, మేబీ యు ఆర్ రైట్. అన్ని విషయాలు చాలా బ్రిలియంట్ కాలించి నేను ఎందుకు ఈ విషయంలో లాజిక్ కాలించలేకపోతున్నాను. బుక్స్లో ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే లాజిక్ సరిపోతుంది, కానీ లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే లాజిక్తో పాటు కొంచెం మ్యాజిక్ కూడా కావాలి. అసలేం జరిగిందని? ఆగాగు. గుడికొచ్చి నీ ప్రాబ్లం నాతో చెప్పుకుంటే దేవుడు ఫీల్ అవుతాడు. అలా బయటకెళ్ళి మాట్లాడదామా? ఇప్పుడు చెప్పు గౌతమ్, నీ ప్రాబ్లం ఏంటి? సీరియల్లా సాగతీయకుండా సింపుల్గా చెప్పు. సింపుల్గా చెప్పాలంటే నేను ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. పెళ్ళికి మా పేరెంట్స్ ఎలాగో కన్విన్స్ చేయగలను, కానీ తన పేరెంట్స్ ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. గౌతమ్, నువ్వేమనుకోనంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ మరి టెన్షన్ చూసి నీ ప్రాబ్లం అనగానే భూమి కంపిస్తుందేమో అనుకున్నా. కనీసం నా బాడీ కూడా కంపించలేదు. మళ్ళీ అదే కలర్ కోటెడ్ బ్లాక్ అండ్ వైట్ ప్రాబ్లం. నేను సింపుల్గా చెప్పడం వల్ల నా ప్రాబ్లం నీకు సింపుల్గా అనిపించిందేమో, కానీ రఘు మనం అమ్మాయిని చూస్తూనే ఉంటాం. చాలా మంది అమ్మాయిల మొదటి చూపులోనే ఇక్కడ డిస్టర్బ్ చేస్తారు, కానీ చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే ఇక్కడ డిస్టర్బ్ చేస్తారు తనలాగా. సరే చూడగానే డిస్టర్బ్ అయ్యే కదా ప్రేమ కథలని సరి చెప్పుకున్నాం, కానీ డిస్టర్బెన్స్ రోజులు వారాలు నిజానికి ఇప్పటికీ అలాగే ఉంది. తర్వాత నా లైఫ్లోకి వచ్చాక, నా లైఫ్ని తను రాకముందు వచ్చాకని 2 భాగాలు విభజించవచ్చు. అంతలా మారిపోయాను. అలాంటిది ఇప్పుడు తను నా లైఫ్ లేదంటే నాకు లైఫే లేదు. నా ప్రాబ్లం సింపుల్ కాదు. సారీ గౌతమ్. సిగరెట్? లేదు, నేను స్మోక్ చేయను. నేను స్మోక్ చేస్తే ప్రాబ్లం లేదుగా. అలా ఏం లేదు. ఒకప్పుడు నేను స్మోక్ చేసేవాడిని, ఇప్పుడు మానేసాను. మానేసావా? ఎందుకు? అమ్మాయి చెప్తే అలవాట్లు మార్చుకున్నాను మాత్రం చెప్పకు, నాకు నచ్చదు. లేదు, తను నన్ను ఎప్పుడు సిగరెట్ మానేయమని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ తను నాతో ఉన్నప్పుడు కూడా స్మోక్ చేసేవాడిని, కానీ ఒకరోజు నేను స్మోక్ చేయడం వల్ల తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందని తన ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నా గర్ల్ ఫ్రెండ్ గురించి తన ఫ్రెండ్ చెప్పే వరకు తెలుసుకోలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా. ఆ తర్వాత ఎప్పుడు సిగరెట్ ముట్టుకోలేదు. గౌతమ్, నాకు ప్రేమ గురించి పెద్దగా తెలియదు, ఎప్పుడు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ నువ్వు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. నువ్వేమనుకోనంటే ఆ అమ్మాయిని మొదటిసారి ఎప్పుడు చూసావు? సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. మరి ప్రేమ? 2 సంవత్సరాల నుండి. అంటే 1 ఇయర్? సంవత్సరం పాటు తిరిగితే అప్పుడు పడింది. అయినా పడిందంటే సంగా ప్రేమించింది. గౌతమ్,
నీ ప్రాబ్లం పాతదే అయినా సొల్యూషన్ కొత్తగా ఆలోచిద్దాం. సో పేరెంట్స్ నొప్పించాలి. ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మా, నాన్న, ఓ అన్నయ్య. అమ్మా, నాన్న, ఓ అన్నయ్య. గౌతమ్, ముందు అన్నయ్య నొప్పిస్తే తర్వాత అమ్మ నాన్న సంగతి వాడే చూసుకుంటాడు. ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా? స్టార్టింగ్లోనే డౌటింగా, అయినా వర్క్ చేస్తే కదా వర్కౌట్ అవుతుందో లేక డక్అవుట్ అవుతుందో అని తెలిసేది. సింపుల్ లాజిక్. ఇద్దరు నొప్పించడం కంటే ఒక్కడిని, అది మన ఏజ్ వాడు నొప్పించడం చాలా ఈజీ. ముందు నీకు వాళ్ళ అన్నయ్య గురించి ఏం తెలుసో చెప్పు. తనంటే వాళ్ళ అన్నయ్యకి చాలా ప్రేమ. తన పేరుని చేతిపై పచ్చబొట్టు వేయించుకోండి అని చెప్పింది. పచ్చబొట్ట? అవి కావు గౌతమ్. వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి ప్రొఫెషన్ ఏంటి, ఇలాంటివేనా చెప్పు. అవేవి నాకు తెలియవు. చూడటానికి ఎలా ఉంటాడు? కనీసం పేరనే చెప్పు. చూడలేదా ఒక్కసారి కూడా? ప్రేమించడానికి అమ్మాయి కావాలి కానీ వాళ్ళ అన్నయ్య ఎందుకు? ఏడిసావు. కనీసం అమ్మాయినైనా సరిగ్గా చూసి ప్రేమించావా? లేదు రఘు, తను చాలా బాగుంటుంది, కావాలంటే చూడు. తను నీకు 3 సంవత్సరాలుగా తెలుసు, నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. అను, నా బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ గారి చెల్లెలు. రఘు, నా ప్రేమ నిజమని నమ్మితే. చాచా, నీ గురించి నాకు తెలీదా? సడన్ గా నువ్వు ప్రేమించిన అమ్మాయి అని తెలిసేసరికి. అయినా నువ్వేం టెన్షన్ పడకు, రోహిత్ చాలా మంచోడు. వాడికి ప్రేమ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ కన్విన్స్ చేయొచ్చు. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడొస్తా. పద, రోహిత్ని కలుద్దాం. ఇప్పుడేనా? మరి మనం వెళ్ళాల్సింది మూర్తిని చూసుకుని కాదు, వాడి మూడిని చూసుకుని. వాడు ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు. వెళ్దాం పదా. ఎక్కడికి? వాడు మనలా గుళ్ళు చుట్టూ తిరిగే టైప్ కాదు భయ్యా, గ్రౌండ్లో తిరిగే టైప్. జాగింగ్కి వెళ్ళాడు. అక్కడ కలుద్దాం పదా. గౌతమ్, అను అంటే నీకు ఎంత ఇష్టం ఒక మాటలో చెప్పు. చెప్పలేను రఘు, బహుశా అంటే నాకు ఒక మాటలో చెప్పడానికి ఇష్టం అనుకుంటా. రోహిత్, ఏరా, నైట్ పడుకోలేదా? ఎందుకులా అడిగావు? పడుకుంటే ఇంత పొద్దున్నే లేవో కదా. ఏడ్సావు గానీ తను నా ఫ్రెండ్ గౌతమ్. నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారా నీకు? హాయ్ బాస్, రోహిత్. నువ్వు చాలా ఫన్నీ బాస్. అవును, గౌతమ్ చాలా ఫన్నీయే. గౌతమ్ ఒక ప్రాబ్లంలో ఉన్నాడు. ప్రాబ్లమా? ఏంటది? తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నొప్పించాలి. అది కష్టంరా. ఆ విషయం మాకు కూడా తెలుసు. అందుకే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ముందు ఆడు నొప్పించాలనుకుంటున్నాను. ఇది ఇంకా కష్టం రోయ్. అదేంటి? వాళ్ళన్నీకి నా ప్రేమ గురించి చెప్తే అర్థం చేసుకుంటాడుగా. అర్థం చేసుకుంటాడు కాబట్టే ఒప్పుకోడు. రోహిత్, నీకు ప్రేమపై నమ్మకం లేంటుంది. నాకు ప్రేమ మీద చాలా నమ్మకం ఉంది బాస్, కానీ ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య ప్రేమ ఉంది అని నమ్మకం మాత్రం అసలు లేదు. నువ్వు తెలియకుండా మాడుతున్నావు లేక మూర్ఖంగా మాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నిజం మాట్లాడుతున్నాను. ప్రేమలో ఉన్నాం అనుకుని ఆ ప్రేమ పేరుతో డ్రామా ఆడుతున్న చాలా మందిని చూస్తున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పి ఆ చాలా మంది గురించి నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా ప్రేమ అంటే నాకు తెలుసు. ఆ ప్రేమని ఎలాగైనా సాధించాలని ఎంత తపన పడుతున్నానో నాకు తెలుసు. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కడు నాకంటే గొప్ప ప్రేమికుడు ఈ ప్రపంచంలో లేడు అనుకోవడం ఫ్యాషన్ అయిపోయింది బాస్. రోహిత్, నా గురించి తప్పుగా మాట్లాడు కానీ నా ప్రేమ గురించి కామెంట్ చేయి. ఇదంతా కాదు బాస్. ఓ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నా పెళ్లి చేస్తావా అంటే ఎలా ఒప్పుకుంటాడు? ఎందుకు ఒప్పుకోడు? అన్నయ్య కాబట్టి. ఏ అన్నయ్య తన చెల్లికి పెళ్లి చేయాలని కూడా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి పెళ్లి చేయడం కంటే ప్రేమించిన వాడికి పెళ్లి చేస్తే తను హ్యాపీగా ఉంటుంది కదా. ఆ నమ్మకాన్ని నువ్వు అన్నయ్యకి ఇవ్వగలవా? ఆ నమ్మకం నాపై ఉంది కాబట్టి తను నన్ను ప్రేమించింది. తర్వాత వాళ్ళ అన్నయ్య నమ్మాడా, పక్కింటి పాపే నమ్మాడా?
అది నాకు సంబంధం లేని విషయం. అయినా నువ్వు ఎందుకు ఇలా నెగిటివ్ మాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక అన్నయ్య తన చెల్లెల గురించి ఎంతగా ఆలోచిస్తాడో తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నీకు ఓ చెల్లెలుంటే అర్థమయ్యేది బాస్ నా బాధ ఏంటో. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే అర్థమయ్యేది నా బాధ ఏంటో. అయినా ప్రేమ అనేది ఒకటి చెప్తే అర్థమయ్యేది కాదు, ఒకరికి ఇస్తే అర్థమయ్యేది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను బాస్ 5 సంవత్సరాల నుండి. నువ్వు ప్రేమిస్తున్నావా? అది 5 ఏళ్ళుగా? పిచ్చి కామెడీ రోహిత్. అవును, నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఓ అన్నయ్య ఉండి వాడు నీలాగా మురుకుడే అంటే ఎనఫ్ గౌతమ్. ఒకవేళ నీకే ఓ చెల్లెలుండి నేను నీ చెల్లెని ప్రేమించాను అంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? నా చెల్లెలు కూడా ప్రేమిస్తే ఖచ్చితంగా నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. దగ్గరుండి మరీ పెళ్లి చేస్తావా? థ్యాంక్స్ బాస్, ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకో. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ప్రియా పెళ్లి చేసుకుందాం అంటుంది. వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. ప్రియకి ఒక అన్నయ్య ఉన్నాడు కదా, ముందు వాడిని ఒప్పించు, మిగతా విషయం వాడు చూసుకుంటాడు. నిజమే, కానీ వాళ్ళ అన్నయ్యని ఎలా ఒప్పిస్తాను? సారీ బాస్, నీకు చాలా అబద్ధాలు చెప్పాను. కానీ ఆ అబద్ధాలు చెప్పడానికి కారణం నీ చెల్లెలు నా లైఫ్లో లేకపోతే నాకు లైఫే లేదు అన్న నిజం. అలాంటిది ఇప్పుడు తను నా లైఫ్లో లేదంటే నాకు లైఫే లేదు. సో నాకు తెలియకుండా నా పైన ఇంత కుట్ర జరిగిందనమాట. ఏమో అనుకున్నా కానీ నా బావ చాలా తెలివైనోడే. నాకంత సీన్ లేదు బాస్, ఇదంతా వాడి ప్లాన్. అంటే ఇప్పుడు మా అమ్మని నాన్నని నేను ఒప్పించాలా? నాన్నని ఎలాగలా ఒప్పించగలను, కానీ అమ్మ గురించి తెలుసుకుంటే భయం వేస్తుంది. నువ్వు ఒప్పిస్తావు బాస్, నాకు తెలుసు. ఇంకా బాస్ అంటే రెస్పెక్ట్ ఎందుకులే, బావాని పిలవచ్చుగా. ఓ, నీకు అలా అనిపిస్తుందా? మా భాషలో బాస్ అంటే దీంట్లో అంత అర్థం ఉందా? నాకు అలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండేది. పోలీసుడికి బాడీతో పాటు బ్రెయిన్ కూడా ఉంటుందని మీ వాడు నిరూపించాడు. పోలీసా? ఎవరు? రఘు. వాడికి పోలీస్ కారికి కాలేజ్ కారికి తేడానే తెలీదు. వాడు పోలీస్ ఏంటి? మరి 6 months బ్యాక్ నా లైఫ్లో జరిగిన విషయం తనకెలా తెలుసు? ఇంతకీ నా గర్ల్ ఫ్రెండ్ పేరు అను అని మీకెలా తెలుసు? నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అనునా? నాకు తెలీదు. అను బాస్, వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే, కానీ వాడు నీకు బాస్. అర్థం కాలేదా? అను ఎవరో కాదు, రఘు చెల్లెలు. అన్నయ్య, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మా పెళ్లి జరిపించావు. గౌతమ్ని రోహిత్ ప్రియాల పెళ్లికి ఒప్పించాలి. నా చెల్లిపై తన ప్రేమ నిజమని తెలుసుకోవాలి. గౌతమ్, సిగరెట్. అను అంటే నీకు ఎంత ఇష్టం, ఒక మాటలో చెప్పు. అను, నేను గౌతమ్ కలిశాను, తను నాకు చాలా నచ్చాడు. బాస్